దర్శనం అయితే బ్రహ్మాండంగా జరిగింది. హలో మామ, ఈరోజు నేను నా ఫ్రెండ్స్ అయితే టెంపుల్కి వెళ్దామని స్టార్ట్ అయితే అయిపోయాం. టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే మనకి గురువు అయిన గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు మహేశ్వర వీళ్ళు ముగ్గురు కలిసిన రూపం అదే దత్తాత్రేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. వెళ్తా ఉంటే రామానుజాచారి స్టాచ్యూ అయితే కనిపించింది. ఇంకా మా వాడేమో రే స్టార్ట్ అయ్యి 2 hours అవుతుంది, ఏంద్రా ఇంకా టెంపుల్ రాలేదంటే నేనేమో అది తెలంగాణ కర్ణాటక బార్డర్ మధ్యలో ఉంటుందిరా అన్నాను. ఇంకా మా వాడి రియాక్షన్ ఏమో ఇప్పుడు చెప్పేది ఇప్పుడు ఫైనల్గా అయితే టెంపుల్కి అయితే వచ్చేసాం. ఇదే మన తెలంగాణలో దత్తాత్రేయ స్వామి టెంపుల్. పక్కనేమో స్వామివారి రథం అయితే ఉంది. వినాయక స్వామికి దండం పెట్టేసుకొని ప్రదక్షిణాలు అయితే వేసేసాను. పక్కనైతే శివాలయం, రామాలయం అయితే ఉంది, కానీ క్లోజ్ చేస్తున్నారు లంచ్ టైం అని. ఇంకా లోపలికి వెళ్ళిపోయి స్వామివారిని అయితే దర్శనం చేసేసుకున్నాం. నా లెఫ్ట్ సైడ్ ఏమో ఇంకొక దత్తాత్రేయ స్వామి టెంపుల్ అయితే ఉంది, అది కర్ణాటక, మధ్యలో ఏమో కృష్ణా నది, నేనేమో తెలంగాణలో ఉన్నాను. బోట్ ఎక్కేసి ఇంకా ఆ టెంపుల్కి అయితే వెళ్ళిపోతా ఉన్నాము. ఇంకా బోట్ ఏమో మధ్యలోనే ఆపేశారు. ఎందుకు ఆపేశారంటే ఇక్కడ దాకా అక్కడి నుంచి కర్ణాటక వాళ్ళు తీసుకెళ్తారని చెప్పారు. ఇంకా నేనేమో అటున్న తెలంగాణ బార్డర్కి, ఇటున్న కర్ణాటక బార్డర్కి మధ్యలో ఉన్నాను. ఏంద్రా బాబు ఇంకా బోట్ రాలేదని చెప్పి వెయిట్ చేస్తున్నాం. ఒక పక్క ఎండ, మొత్తానికి బోట్ అయితే వచ్చింది. ఇంకా వెళ్తా ఉన్నాం. ఫైనల్గా టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయా. ఇంకా గోపురానికి నమస్కారం చేసుకుని టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోయా. టెంపుల్ లోపల అయితే చాలా ప్లెజెంట్గా అయితే ఉంది. సో ఇక్కడైతే నో ఫొటోస్, నో వీడియోస్ అనమాట. ఈ టెంపుల్కి ఇంకో రూల్ అయితే ఉంది, ఎవరైతే మెన్స్ ప్యాంటు షర్ట్ వేసుకొస్తారో వాళ్ళని అయితే అలౌడ్ చేయరు, ఎందుకంటే ఓన్లీ పంచే అలౌడ్. ఈ పంచలు అయితే ₹1 అయితే ఛార్జ్ చేయలేదు, అంతా టోటల్గా ఫ్రీయే. ఇంకా నేను కూడా పంచ కట్టుకుని దర్శనానికి అయితే వెళ్ళిపోయాను. ఫైనల్గా దర్శనం అయితే బాగా జరిగింది. ఇంకా నేనేమో మా వాడితో నేను వెళ్ళి మెడిటేషన్ చేసుకొస్తా అని చెప్పాను. మా వాడి రియాక్షన్ ఏమో మెడిటేషన్ చేస్తాడంటే మెడిటేషన్ వీడి గురించి ఎవడికి తెలీదు. ఎవరో అమ్మాయిని చూసుంటాడు, ఇక్కడ దాన్ని లైన్లో పెట్టడానికి వచ్చి ఉంటాడు. నేనైతే స్వామివారిని తలుచుకొని మెడిటేషన్ అయితే చేసుకుంటా ఉన్నాను. ఇంకా నా పక్క కాంప్లెక్స్లో అయితే స్వామివారి భజన పాటలు అయితే పాడుతూ ఉన్నారు. ఇంకా బోట్ ఎక్కి తెలంగాణకి అయితే రిటర్న్ అయిపోయాం. లొకేషన్ దగ్గరికి వస్తే ఊరి పేరేమో గురువాపురం. ఇది రాయచూర్ నుంచి 63 kilometers అయితే ఉంటుంది. సో గైస్, మీరు మీ ఫ్రెండ్స్తో, మీ ఫ్యామిలీతో వచ్చేసి స్వామివారిని దర్శనం అయితే చేసుకోండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఓకే, బాయ్ మావా.